ఏముంటుంది, నా ధైర్యం నన్ను నడిపిస్తుంది. తాత, బాబాయ్, ఓన్లీ గోదావరి మీద ఈ భీమ్ ఇంకా మన చేతికి చిక్కలేదు. వాడు తప్పించుకున్న ప్రదేశం నుంచి పారిపోగలిగింది కేవలం ఆగ్రాకు మాత్రమే. హాస్పిటల్స్, చివరికి ఖాళీ స్థలాలు కూడా వెతుకుతున్నాం సార్. ఇక మిగిలింది ఈ ఒక్క ప్రాంతమే. ఈలోగా మన స్పెషల్ గెస్ట్ ఒకసారి కలిసొద్దాం. మీరు చెప్పినట్టే వారానికి ఒక్కసారి భోజనం పెడుతున్నాం. कर्मण्येवाधिकारस्ते माते संगोस्त्वकर्मण्य. ఒకటేజా ఆకలి అవుతుంది. మస్తు కష్టమైతుంది. ఒక్క తిండి గింజ కొందామన్నా వశపడతలేదమ్మా. Inspector, I want you to search that room. మా వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. మసోచి సోకింది. మసోచి. This place is infected. Everyone out. Get away from me, you disease! పర్వాలేదండి. మసూచి అంటివి ఎవరికి తల్లి? పోలీసు వాళ్ళని తప్పించడానికి అలా చెప్పా. సాటి వాళ్ళకి ఎప్పుడూ సాయపడాలని మా బావ చెప్తూ ఉంటాడండి. ఆకలి కష్టం పసిపిల్లలకి తెలియకూడదండి. నీకు రుణమైతమ్మమ్మా. ఎవరి తల్లి నువ్వు? మాది విశాఖపట్నం దగ్గర. మా బావ కోసం వచ్చాను. మీ బావేడు ఉంటాడు? బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోలీస్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. బాబీ పేరెంట్ భయ్యా? సీత. మా బావ చేస్తోంది ఉద్యోగం కాదు, ఉద్యమం. రామా, ఏమైనా లక్ష్యాన్ని మాత్రం మర్చిపోవద్దు. You thought you could take on us? Lord! Shoot! మరి బందుకులు దొరకబట్టిండా అక్క? అనుకున్నది చేతి దాకా వచ్చిందమ్మా. దానికోసం తన ప్రాణ స్నేహితులించాల్సి వచ్చింది. ఏవైతే అదైందని తన స్నేహితుడిని రక్షించుకోవడానికి నిర్ణయించుకున్నాడు. కానీ ఆ ప్రయత్నంలో దొరికిపోయాడు. సర్కార్ వారు ఉత్తరం రాశారు, 2 రోజుల్లో ఊరి తీస్తారంట. నేను మల్లి కోసం వచ్చిన, ఈ బావ మట్టి కోసం వచ్చిండు. రామయ్య కోసం సీతమ్మ దేవులాడకూడదు. వస్తాడు, నేను దోలుకొస్తా. బొవ్వ పెట్టినవు తల్లి. ఇప్పుడు నేను ఒట్టు పెట్టి చెప్తున్నా, నీ రాముడిని నేను తోలుకొస్తా. నువ్వు చేసేది గొప్ప త్యాగం అని తెలవక నాకిట్లా. ఊరుకోరా, ఎవరు చెప్పారు? కండ్లు తెరిపించిందన్నా. రామయ్యని తోలుకొస్తానని సీతమ్మకి మాటిచ్చిన.
going on here? నేను రావటం కొంచెం ఆలస్యమైంది సార్. వాళ్ళు తప్పించుకున్నారు. స్పెషల్ ఫోర్సెస్ తీసుకెళ్ళు. Oh, and one more thing. ఇంకో విషయం, Don't shoot. పాయింట్ బ్లాంక్ రేంజ్ కి వెళ్లేదాకా షూట్ చేయ. ఎడ్వర్డ్, కన్న తండ్రికి మాటిచ్చాను, ప్రతి చేతికి ఆయుధం ఇస్తానని. Turn on the searchlight! తల్లి గోదావరికి మాటిచ్చాను, ఆయుధం పట్టాకే తిరిగి గంట మీద అడుగు పెడతానని. భీమ్, కుంభస్థలాన్ని బద్దల కొడతాం పద. ప్రతి చేతికి ఆయుధాన్ని ఇస్తానని మా నల్ల వాళ్ళ ప్రాణాల కన్నా విలువైన బుల్లెట్.